ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవాళ ఈనాడు పత్రికలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. మర్యాదగా చెబితే అర్థం కాదా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. మీ ప్రవర్తన అస్సలు బాగాలేదు. శ్రీశైలంలో భక్తుల్ని నిలిపివేశారు. దాంతో మర్నాడు తొక్కిసలాట జరిగింది. బద్వేల్లో గుడి కూల్చేస్తే మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి. నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగి చేస్తున్నారు. మర్యాదగా చెబితే మీకు అర్థం కావడం లేదు. సమస్య ఉంటే నా దగ్గరకో డిప్యూటీ సీఎం దగ్గరకో తీసుకురండి. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు అని అటవీ శాఖ అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడడం జరిగింది. పోలీసులు ప్రజలకు స్నేహపాత్రులుగా మారారు అని, అటవీ శాఖ అధికారుల్లో మాత్రం ఎంత చెప్పినా మార్పు రావడం లేదని గురువారం కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లు ఇవ్వకూడదు, కరెంటు ఇవ్వకూడదు, ఇళ్లు కట్టకూడదు అని అభ్యంతరం పెడితే ఎలా? ఇలాంటి ఆలోచన విధానం వల్లే తీవ్రవాదులు ఇతర సమస్యలు వచ్చింది. మిమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడ పెడితే అందరూ దారికొస్తారు అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. అటవీ శాఖ అధికారులు ప్రతిదానికి అడ్డంకులు పెడుతున్నారని, ఏ పని ముందుకు సాగనివ్వడం లేదని కొందరు కలెక్టర్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా అటవీ శాఖ తీరు ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. పాపికొండలు అభయారణ్యంలోని జనావాసాల్లో బోరుబావులు వేయడానికి, జన్మన్ కింద మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణానికి, అలాగే రోడ్లు వేయడానికి అటవీ శాఖ అనుమతులు ఇవ్వడం లేదని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సీఎం దృష్టి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అనుమతులు ఇవ్వడం కుదరదని, ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని పీసీసీఎఫ్ చలపతిరావు చెప్పగా, అయితే మీరు కళ్ళు మూసుకోండి, మీ వ్యవహార శైలి తీవ్ర అభ్యంతరకరంగా ఉంది, డిప్యూటీ సీఎంకి కూడా చెబుతాను, మీ ఇద్దరూ కూడా అంటే ఎవరెవరు పీసీసీఎఫ్ చలపతిరావు, అటవీ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండేలను ఉద్దేశించి మీరిద్దరూ కూర్చొని పరిష్కారం కనుక్కోండి, లేకపోతే 2-3 గంటలు కూర్చోబెట్టి నేనే కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది అని సీఎం మండిపడ్డారు. నాకు ముఖ్యమంత్రి పదవి ఇది 4వసారి, కానీ ఇలాంటి మనస్తత్వం మొదటిసారి చూస్తున్నాను. మీ శాఖపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి, పద్ధతి మార్చుకోండి, కలెక్టర్లతో కలిసి సమస్యల్ని పరిష్కరించండి అని చెప్పి జిల్లా అటవీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వమని కూడా సీఎం స్పష్టం చేశారు. కలెక్టర్ చెప్పినా కూడా డిఎఫ్ఓ వినరా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంతం వెంట పరిశ్రమలకు ఏర్పాటు ఎంపిక చేసిన భూముల్లో షెల్టర్ బెడ్లకు సంబంధించిన కొంత అటవీ భూములు ఉన్నాయని, అక్కడ రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పనకు ఆ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో పెట్టుబడిదారులు ముందుకు రావట్లేదని ఆ జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అప్పటికే ఉన్న రోడ్లపై మెటల్ వేయడానికి కూడా అనుమతించటం లేదని, యంత్రాల్ని సీజ్ చేస్తున్నారని, పార్వతీపురం మన్యం జిల్లాలో సమస్య ఎక్కువగా ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు. దీంతో సీఎం షెల్టర్ బెడ్స్ అవసరమైనంత వరకు కాపాడండి, పచ్చదనం పెంచండి, జీవ వైవిధ్యాన్ని కాపాడండి, ప్రకృతిని కూడా ప్రజా ప్రయోజనాల్ని పరిరక్షించేందుకు ఉపయోగించండి, అంతే తప్ప అభివృద్ధిని అడ్డుకోవద్దు, మీ మైండ్ సెట్ మారాలి, మీ అధికారుల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వండి అని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. మీ వాళ్ళు కలెక్టర్లు చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. డిఎఫ్ఓ అంటే కలెక్టర్ కంటే ఎక్కువ అనుకుంటున్నారా? డిఎఫ్ఓ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలోనే పనిచేయాలి, లేకపోతే జిల్లాలో శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, ఇంకోసారి అటవీ శాఖపై ఫిర్యాదులు రావడానికి వీల్లేదు అని తేల్చి చెప్పారు. అలాగే కేంద్ర గిరిజన చట్టాల ప్రకారం అటవీ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అవకాశం ఉందని, శ్రీశైలంలో గతంలో చెంచులకు ఇలాగే ఇచ్చామని మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ తెలిపారు. దానిపై పీసీసీఎఫ్ చలపతిరావు ఏదో చెప్పబోతుండగా, నువ్వు మంచివాడివే, డిపార్ట్మెంట్లో మాత్రం మంచిగా జరగడం లేదు అని సీఎం వ్యాఖ్యానించారు. గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు వన సంరక్షణ సమితుల ఆధ్వర్యంలో పెంచినటువంటి వెదురు నరికేందుకు అటవీ శాఖ అడ్డంకులు పెట్టొద్దని, వెంటనే అనుమతులు ఇవ్వాలని కూడా ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో చేపట్టే మైనింగ్, పారిశ్రామిక ప్రాజెక్టులకు బదులుగా అడవులు పెంచేందుకు ప్రత్యామ్నాయ భూముల్ని వెతకడం పెద్ద సమస్యగా మారిందని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో సుమారుగా 1,00,000 ఎకరాల అడవుల్ని అటవీ ప్రాంతాలుగా గుర్తించలేదని, వాటిని ప్రత్యామ్నాయ భూములుగా చూపిస్తే వచ్చే 10 నుంచి 15 ఏళ్ల వరకు ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సూచించారు.